ఆపరేషన్ కగార్ పై తెలంగాణలో పొలిటికల్ పరేషాన్ నడుస్తోంది. మావోయిస్టులతో చర్చలు జరపాలని తెలంగాణ కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ సైతం డిమాండ్ చేస్తోంది. అయితే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. తుపాకీ పట్టిన వారికి తుపాకీతోనే సమాధానం ఇస్తామంటోంది బీజేపీ. మావోయిస్టులపై సానుభూతి చూపే పార్టీల నేతలు గతంలో ఏం చేశారో మర్చిపోయారా అని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల్ని వణికిస్తోంది కేంద్రం. 2026 నాటికి మావోయిస్టుల అంతమే లక్ష్యంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్ ను పౌర హక్కుల సంఘాలు, వామపక్షాలతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆదివాసీలను ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలనేది ఆయా పార్టీల డిమాండ్. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది. చంపడమే మార్గంగా కాకుండా చర్చలకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా చర్చించేటువంటి అవకాశం ప్రభుత్వం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాము. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తుపాకీ చేతబట్టి అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నాళ్లతో చర్చలేంటని ప్రశ్నించారు ఆయన. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చలు జరిపేదే లేదన్నారు బండి సంజయ్. గిరిజన లెవెల్ మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు, గిరిజన లెవెల్ అమాయకులను చంపరు, గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి కాబట్టి అనేక మంది అమాయకులను చంపారు. కూడా దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతో, నిషేధింపబడిన సంస్థతో ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి. మంది నేతల్ని మావోయిస్టులు చంపేశారని, ఇన్ఫార్మర్ల నెపంతో ఎంతో మంది గిరిజనుల ప్రాణాల్ని తుపాకీలకు బలి చేశారని, అలాంటి మావోయిస్టులకు అనుకూలంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మాట్లాడుతున్నాయంటూ మండిపడ్డారు బండి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు. కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేశారు. అప్పుడు ఎందుకు మాట్లాడలే? కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడాలి? ఇలా పోటీ పడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర బలగాలను మైండ్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్ లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా? ఇద్దరు నాకు సమర్థిస్తారా? ఇప్పుడు మావోయిస్టులకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. తుపాకీ వదిలి శరణు కోరడమా, లేక బలగాల తూటాలకు మరణించడమా? ఈ రెండింటిలో ఏది కావాలో మావోయిస్టులే తేల్చుకోవాలన్నారు. మావోయిస్టులు అంతమయ్యే వరకు కేంద్రం పంతం వీడదంటున్నారు బండి సంజయ్.